ఓకే. ప్రైజ్ రాల్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటున్నాం. ఈరోజు మనము నిర్గమకాండం నుంచి వాక్య ధ్యానము 14వ అధ్యాయము 14వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయునని మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆమేన్. దేవుని ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునకు కరువు ప్రాంతంలో యాకోబు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు 75 మంది మాత్రం అక్కడికి వెళ్ళారు. అక్కడ బహుగా దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదించి వారు విస్తారమైన ప్రజలుగా మార్చబడ్డప్పుడు దేవుడు ఐగుప్తులో అనేక శ్రమలు వారు అనుభవిస్తూ దేవునికి మూలుగుచున్నారు. దేవుడు మా వైపు చూడాలని వాళ్ళు ఎంతో కన్నీరు విడుచుచున్నారు. అప్పుడు దేవుడు మోషేను లేవి కుమారుడైన మోషేను ఏర్పరచుకొని మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా నేడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరకే ఉండి చూడవలెనని. అవును ప్రియ సహోదరుడా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని, మన కష్టాలలో ఆయన వైపు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన కొరకు దిగి వస్తానని మాట్లాడుతున్నాడు. మనం యుద్ధం చేస్తే ఏ శత్రువు కూడా భయపడడు, కానీ మన పక్షాన మన దేవుడు యుద్ధం చేస్తానని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మాట ఆలకించినప్పుడు మనం ఎప్పుడైతే ఆయన వైపు తేరి చూసినామో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన శ్రమల్లో, మన వేదనలో, మన కన్నీటిలో, ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేను, నేనైతే నీకు అప్పగిస్తున్నానయ్యా, మీరు కార్యాన్ని చేయమని ఎప్పుడైతే నా దేవుని వైపు మీరు తిరుగుతారు ప్రియ సహోదరులారా, నా దేవుడిని ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తుల నుంచి తోడుకొచ్చిన నా దేవుడు నేటికి ఇప్పటి వరకు కూడా సజీవంగానే ఉన్నాడని మరొకసారి వాక్యం ద్వారా మనతో తెలియజేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అవును సహోదర, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన ఎలాంటి యుద్ధం చేస్తాడండి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు. శత్రు మన కంటి ఎదుట కనబడకుండా అంధకారములో వాటిని కప్పివేసి ఆరిన నేల మీద మనల్ని నడిపించడానికి మన దేవుడు సమర్థుడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంలో చేసిన ఆ దేవుడు ఇప్పటికీ నేటికి ఆయన కార్యాలు ప్రారంభించి ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడని సహోదరుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, నా దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ బాధ తొలగిపోతుందని, నీకు ఆదరణ లేని స్థితిలో ఉంటే నీకు ఆదరణ కలుగుతుందని, నీ శ్రమ అంతా కూడా నా దేవుడు తీస్తాడని, నీ మీదకి శత్రువులు వేసినప్పుడు ఆ శత్రువు మీద కూడా నా దేవుడు యుద్ధం చేస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటల బట్టి దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈ మాటలు మీరు ఎప్పుడైతే ఈ మాటలు ఎందుకు లక్ష్య పెట్టి నా దేవుని వైపు మీరు తేరి చూస్తారు, మీ శ్రమ అంతా కూడా ఆయనే తీసేస్తాడని, మీరు ఊరికి ఉండి మాత్రమే స్తుతించమని నా దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ జయం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడు కనపరుస్తుండాలి. ఆకాశము భూమి ఆయనని స్తుతిస్తూ ఉన్నాయి. సహోదరులా, మనకు జీవాన్ని ఇచ్చిన మన దేవుని మనం స్తుతించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన మన మాటల ద్వారా, ఆయన మన నోటి ద్వారా నేను స్తుతించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఐగుప్తు నుంచి తీసుకురానికి ఫరో హృదయం కఠినమైనప్పుడు కూడా నా దేవుడు మాటికి కూడా ఫరో వెనుక తిప్పుతున్నప్పుడు కూడా, మాట తప్పుతున్నప్పుడు కూడా నా దేవుడు కార్యాలు ప్రారంభిస్తూనే ఉన్నాడు. ఆ లాస్ట్కి కూడా ఎర్ర సముద్రం దాటించడానికి వచ్చినప్పుడు ఫరో సైన్యం మళ్ళా వెనుకంగా వచ్చినప్పుడు నా దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసి దాని
రెండు పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలు దాటించిన దేవుడు ఈరోజు నీ కష్టములు దాటిస్తానని, నీ నష్టాలు నీ నష్టం నుంచి నేను విడిపిస్తానని, నీ బాధలు, నీ ఇబ్బందులు, విరుకులన్నీ కూడా ఆయన తొలగిస్తానని నా దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఒక్కసారి నా యేసే వైపు తేరే చూస్తే యుద్ధము ఆయన చేసినను సెలవిచ్చాను. మీరు ఊరికే ఉండే నా దేవుని స్తుతిస్తే చాలు. విశ్వాసముతో నా తండ్రి వైపు మీరు చూసినట్లా మీ పక్షాన నా దేవుడు కార్యాలు ప్రారంభించను కానీ నా దేవుని నామమున మిమ్మల్ని వేడుకుంటున్నాను. సహోదరులారా, అంత దినాలలో ఉన్నాము, మనం కడవరి దినాలలో ఉన్నాము. నామకార్థంగా మనం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం కష్టము ఉన్నా, నష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, విరుకున్నా, మన బాధలన్నిటి కూడా దేవుని వైపు చెప్పి మన పక్షాన యుద్ధం చేయడానికి మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తేర చూస్తావో నా దేవుడిని కార్యాలు సఫలపరచడని, ఆయన ఎన్నటికీ నీ శత్రువును చూడమని మాట్లాడుతున్నాడు. ఆ రోజుల పరో సైన్యం ఎర్ర సముద్రంలో నిర్మూలపరిచినట్టుగా ఈరోజు నీ మీదకి లేసిన ప్రతి శత్రువు నా దేవుడు నిర్మూలపరచడని సెలవిస్తున్నాడు. ఈ మాటలు మీరు లక్ష్య పెట్టి నా దేవుని వైపు తేరి చూసినప్పుడు మీకు మేలు కలుగుతుందని ప్రభు నామాన మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ నా మాటలు ముగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.